ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే ఆగస్ట్ 15th మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ 15th ఇటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా ఎక్కడన్నా పాల్గొని ఆ దేశం కోసం, దేశ మాత కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎంత మనం ఉపయోగించాం, ఎంత సాధించామని మీ అందరికీ తెలుసు. ఒక పక్క నాగార్ సాగర్ ప్రాజెక్టు కాదు, పాకిస్తాన్ ప్రాజెక్టు కాదు, ఇలాగా ఎంత అభివృద్ధి చెందాం. ఏంటంటే లాస్ట్ టైం కరోనా వలన కొన్ని కార్యక్రమాలు కూడా మనం చేసుకోలేకపోయాం. ఇటువంటి కరోనా మహమ్మారి వ్యాధి ఎప్పుడు రాకూడదని మనం పదగానే సరిపోయి పాదమోయి పాదతీయుడా ఆది పాదమోయి విజయగీతిక పాదమోయి పాదతీయుడా మాట. వెరీ నైస్. నెక్స్ట్ ఎవరమ్మా? పైన కాషాయ రంగు ఉంది కదా, కాషాయ రంగు ఒక అమ్మవారిని తెలియజేస్తుంది. ఎవరా అమ్మవారు? లక్ష్మీదేవి. నెక్స్ట్ ఏంటి? తెలుపు. తెల్లగా ఉండే దేవత ఎవరు? తెల్ల చీర కట్టుకున్న దేవత ఎవరు? సరస్వతీదేవి. వెరీ గుడ్. ఆకుపచ్చ రంగు ఎవరు? ఆవిడ కూడా మాతే దేవత. ఎవరు చెప్పాలి? ఎవరు? పార్వతీదేవి, అమ్మవారు. ముగ్గురు కూడా మన అమ్మవారు. ఈ లోకం అంతా కూడా విమాతామయం. అవును లేదు? ఈ ముగ్గురు అమ్మల నుంచే ఈ లోకం అంతా పుట్టింది. మరి మధ్యలో అశోక చక్రం అంటాం కదా మనం. అసలు అశోక చక్రం కంటే ముందు ఆ చక్రం ఏం తెలియజేస్తుంది? ఏదో ఆడుకుంటుంది? అది విష్ణు చక్రం. విష్ణు ఏ రంగులో ఉంటాడు? రైట్, అది విష్ణు చక్రం. అందుకని జెండాను కూడా ఒక దేవుడుగా భావించి, ఒక దేవతగా భావించి మనమంతా నమస్కారం చేయాలి, దండం పెట్టాలి. ఇప్పుడు తెలిసిందా ఈ విషయం? మీకు ఇప్పుడు ఇంతవరకు తెలిసిందా? ఎవరైనా చెప్పారా? ఎవరికైనా తెలిసా ఎందుకంటే? అలాగే మనం ఏంటంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటానికి ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం మనం? రోజు స్కూల్కి వెళ్తాం. స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకుని మంచి విద్యార్థులై, మంచి పౌరులై దేశానికి మనం ఎంతో సేవ చేయాలి. ఏ విధంగా చేయాలి? మంచి ఉద్యోగం సంపాదించాలి, అవునా? మంచిగా జీవించాలి. ఓకేనా? అందుకని ఈ స్కూల్ని, ఈ ఊరిని నేను మర్చిపోకుండా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటూ ఇలాగే ఈ సంబరాలు అలా జరుగుతుంటాయి. కాబట్టి మీరు కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ఊరికి, ఈ స్కూల్కి వచ్చి ఇలాగా ఇండిపెండెన్స్ డే నాడో, రిపబ్లిక్ డే నాడో ఎప్పుడొకప్పుడు వచ్చి మేము ఊళ్ళో పాల్గొన్నాము. ఈయన ఎవరో తెలుసు కదా, ఈయన కూడా ఈ ఊళ్ళోనే పెట్టారు. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 40 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ స్కూల్కి వచ్చారు. ఎందుకు? మా ఊరు, మా స్కూలు, మా విద్యార్థులు అని చెప్పడానికి. అలాగే మీరు కూడా మంది పెద్దవాళ్ళే మంచి చదువుకుని, బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
దేశమంతే ఏకమౌతం అంతా ఇదేలా వందే మాతరం అంతా మంతరం వందే మాతరం అంతా మంతరం